ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి. ఎవరు కూడా నిర్లక్ష్యంతో ఉండవద్దు. దయచేసి ప్రభువును మనము మాట్లాడమని అడిగినట్లయితే మాట్లాడతాడు. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందుల కొలుములో నుంచి మనం వెళుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కనుక ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నాకు ధైర్యం చాలడం లేదు నాయనా, నాకు ఆదరణ కావాలి నాయనా అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మనతో మాట్లాడతాడు. అడుగుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ అడుగుతులైన ప్రభువా, మహోన్నతుడగు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయనా. గడిచిన కాలం అంతయు తండ్రి మీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచారు, మీకు వందనాలు నాయనా. అయ్యా, ఈ యొక్క 11వ మాసంలో కూడా నాయనా 2వ వారంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు నాయనా. అయ్యా ప్రభువా, సజీవులే కదా నాయన నిన్ను స్తుతించేది, సజీవులే కదా నాయన నిన్ను గణపరిచేది ప్రభువా. నిన్ను స్తుతించబద్దులమై ఉన్నాం ప్రభువా, నిన్ను గణపరచబద్దులమై ఉన్నాం ప్రభువా తండ్రి. అయ్యా ప్రభువా, నిన్ను స్తుతించటకు, నిన్ను గణపరచటకు నాయన అయ్యా ప్రభు ఈ సన్నిధానంలోకి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా అయ్యా మీరే ఘనత ప్రభావం మహిమలు పొందుకొని ఉన్నారు ప్రభువా. ఆ యొక్క స్తుతుల మీద మీరు ఆసీనులై ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళుతూ ఉండగా తండ్రి, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి అయ్యా. నన్ను పూర్తిగా మరుగుపరచండి ప్రభువా. అయ్యా, నేను మాట్లాడితే మనుషుల యొక్క హృదయములు సంధింపబడవు ప్రభువా, వారి యొక్క హృదయములు కదల్చబడవు ప్రభువా. ఎందుకనగా తండ్రి, నా మాట వట్టి మాటే ప్రభువా తండ్రి. అయ్యా, మీ మాట గట్టి మాట ప్రభువా. హృదయములు సంధించబడతాయి ప్రభువా. శ్రమలో ఉన్నవారు తెప్పరిల్లుతారు ప్రభువా, ఆదరణ లేని వారు ఆదరించబడతారు ప్రభువా. కనుక మీ కృప చూపించండి ప్రభువా, మీ దయతో జ్ఞాపకం చేసుకోనండి. మీరే మాట్లాడండి ప్రభువా, మీరే మాట్లాడండి. ఏ మాటలతో మీరు మాట్లాడనై ఉన్నారు ఆ మాటలతో మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. మీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలోకి తీసుకుని అయినా ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి, మరి ఏ నిద్రాసక్తి గాని నిర్లక్ష్యం లేకుండా నైనా మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకొని మీరే మాతో మాట్లాడమని, సైతాన్ యొక్క శక్తులను, క్రియలను, వాని యొక్క చీకటి అంధకార శక్తులను లయపరచమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, ఈ యొక్క వాక్యాద్యంతం మీరే మాతో ఉండమని, మీరే మాతో మాట్లాడమని, నన్ను మరుగుపరచమని, ఈ చిన్న ప్రార్థన యొక్క సన్నిధానములకు ధూపార్తులు చేర్చుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. లైవ్ లో వీక్షించుతున్న వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. సమయమును పాడు చేసుకోకుండా ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మనకు సమయము ఉన్న కొలది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థించాలి, కీర్తనలు కూడా పాడుకోవాలి. ఏం చేయాలి? కీర్తనలు కూడా పాడుకో. 3 శక్తివంతమైనవే. చాలా సందర్భాలు మనం అనుకుంటాం, పాటలు ఎందుకు పాటలు కాదు కావాల్సింది ప్రార్థనను. కొంతమంది ఏమో వాక్యం ఎందుకు కావాల్సింది ప్రార్థనను, కొంతమంది ఏమో ప్రార్థన ఎందుకు మేము ఇంటి దగ్గర చేసుకుంటాం కదా వాక్యమను. 3 శక్తివంతమైనవి. బైబిల్ గ్రంథంలో 3 సందర్భాలు ఉన్నాయి. పౌలు శీలలో పాటలు పాడుతూ ఉండగా చెరసాల బద్దలైపోయింది, అవునా? అలాగే వాక్యము, దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండగా కూడా అనేక కార్యాలు దేవుని యొక్క సన్నిధానంలో జరిగాయి. ఇక ప్రార్థన గురించి మనకు తెలియంది ఏం లేదు. ప్రార్థన చేస్తూ ఉండగా, ఆసక్తి కలిగిన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేకమైన అద్భుత కార్యములను జరిగించాడు. కాబట్టి మీరు సమయం ఉన్నప్పుడు వీలైతే ఒక కీర్తన, 2 కీర్తనలు పాడుకోండి, తర్వాత వాక్య ధ్యానం చేయండి, తర్వాత ప్రార్థించండి. ఇది క్రమమైన జీవితము. ఇది ఏం చేస్తుందంటే మనకు మేలును కలిగిస్తుంది. చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఉన్న సమస్య ఏమిటంటే దేవుని సన్నిధానంలో సమయము
చాలా తగ్గిపోతుంది. కానీ ఆ, సమస్యలు పెరిగిపోయి మనం ఎక్కువ ఆశపడుతున్నాం, కానీ దానికి తగిన ప్రార్థన లేకపోవడం వలన మనము దేవుని కార్యాలను, మనము దేవుని యొక్క సన్నిధి లేకపోవడం వలన ఆయన యొక్క గొప్ప క్రియలను చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి కేవలం ఆదివారం మాత్రమే కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా దేవునికి సమయమును ఇచ్చే బిడలుగా మనము ఉండాలి. హల్లెలూయా. అది అసలైన క్రైస్తవ్యం. లోకంలో నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఒక ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చి ఇక ఈ వారమునకు మా పని అయిపోయింది అని సంతృప్తి పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిని ప్రేమించి ఎవరైతే దేవుని సన్నిధానమును నిత్యము వెలుగుతూ ఉంటారో దేవుడు వారి ఎడల కార్యాలను జరిగిస్తాడు. ఆదివారం వరకు వచ్చేసేసి మిగిలిన రోజులన్నీ కూడా మన ఇష్టానుసారంగానో లేకపోతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, అది కష్టమైన మాట అయినా ఏ మేలు జరగదో. జీవితకాలం అంతా మనం ఎదురు చూసినా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా, ఎంతకాలం ఎదురు చూసినా, ఆదివారపు భక్తులుగా ఉన్నంత కాలము మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాను. వాక్యమునకు వెళ్ళబోయే ముందు సమయము దొరికిన కొలది మీరేం చేయాలి? దేవుని సన్నిధానమును నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థనలోను, వాక్యములోను, కీర్తనలు పాడుకొనుటలోను ఉండండి. ఇంకా కుటుంబం మొత్తం మార్చబడినట్లయితే కుటుంబ ప్రార్థన చేయండి. ఒక ప్రార్థన, చిన్న కీర్తన పాడుకోండి, ఒక చిన్న అధ్యాయమో లేకపోతే ఒక 2 అధ్యాయంలో చదవండి, ప్రార్థన చేయండి. ఇది చాలా క్షేమము, మనకు మేలును కలిగించేదై ఉన్నది. హల్లెలూయా. సరే, వాక్య భాగంలోనికి వెళదాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం రండి. యెషయా గ్రంథము, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నిన్ను పిలిచి, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలండి. ఇక్కడ 6వ వచనము, మరి ప్రధానముగా 7వ వచనము, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు అనే పదం కనిపిస్తుంది. బందీ గృహములో నుండి, ఇంచుమించు చెరసాల లాంటిదే, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును అని నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. పైన అంటాడు 42వ మొదటి వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఆయన యొక్క సేవకుని గురించి మాట్లాడుతూ బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చేదను అంటున్నాడు. ఈ ఉదయకాలంలో మన యొక్క ధ్యానాంశము చెరసాల. ఏమిటి మన యొక్క ధ్యానాంశము? చెరసాల. కొన్ని సందర్భాల్లో ఇలా అంటారు, చెరసాలలో ఉన్నట్టుందండి. ఎలా ఉంది? చెరసాలలో ఉన్నట్లుంది. అంటే నిజంగా చెరసాలలో వేయబడలేదు, కానీ పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీధిలో మనకు ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవి అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చెరసాలలో ఉన్నట్లు. చెరసాలలో ఉన్నవాడికి ఏ సుఖము సౌఖ్యము ఉండదు. వాడు కింద నేల మీదే పడుకుంటాడు. ఉదయాన్నే లేచినప్పుడు ఒక సహోదరుడు, చెరసాలకు వెళ్ళి వచ్చిన ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఎంత కఠినంగా ఉంటుందంటేనట, ఒక అతని మీద నిందపడింది. నిజానికి అతడే తప్పు చేయలేదు, కానీ
అతని మీద ఒక లేని నింద పడి అతడు చెరసాలకు వెళ్ళినప్పుడు ఎంత కఠినమైన జీవితం అంటే ఆ యొక్క ఉదయము ఆ టిఫిన్ కూడానట చాలా ఆ చట్నీ అట అచ్చం నీళ్ళు ఉన్నట్టే ఉంటుందట. ఆ సహోదరుడు చెప్పిన విషయం చాలా కఠినమైన నేల మీద పడుకోవాలి, చాలా బంధించబడి ఉన్నట్లుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అనగా ఆ సహోదరుడు తర్వాత తన మీద ఉన్న నింద తొలగించబడి తను విజయాన్ని పొందుకొని బయటకు వచ్చాడు తర్వాత చెప్పిన మాటలు. కానీ ఎలా ఉంటుందయ్యా అంటే చెరసాల బంధించబడిన వారిని అది వేధించేదిగాను, పరిస్థితులు ఏ విధమైన సుఖము కానీ సౌఖ్యము కానీ లేని విధముగాను ఎంతో వేదనకరమైన పరిస్థితులలోనూ అది ఉంటూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ విధమైన పరిస్థితులలో నుండి వెళ్ళు వారిని నా సేవకుడను, నేను ఆదుకొని నా సేవకుడను, ఇలాంటి పరిస్థితులలో నుండి వెళ్ళు వారిని నేను విడిపించేదను. హల్లెలూయ. చెరసాల వంటి శ్రమలు, చెరసాల వంటి కష్టములు వారిని వెలుపలికి నేను తీసుకొని వచ్చేదను, వారిని విడిపించేదను అనే మాట దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను విడిపించేదను. ఈ ఉదయకాలము ఎందుకు ప్రభువు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు? ఒక మాట, నిన్నటి రాత్రి వరకు కూడా నేను అనుకున్న అంశం వేరు. దేవుని చిత్తమైతే వచ్చే వారము ఆ అంశం గురించి మాట్లాడతా. నేను అనుకున్న అంశం వేరు. రాత్రి నేను సిద్ధపడింది, బైబిల్ తీసుకొని సిద్ధపడింది కూడా అదే. నా డైరీలో కూడా కొంత రాశాను కూడా, ఆ వాక్యాన్ని సిద్ధపరచు. ఎందుకో ఉదయమే లేవగానే దేవుని యొక్క ప్రేరేపణ నాకు, భయపడవద్దు అని నా ప్రజలకు బోధించు, భయపడవద్దు అని నా ప్రజలకు బోధించు, లేకపోతే వారిని విడిపించేదను అని నా ప్రజలకు బోధించు అనే మాట ఉదయాన్నే లేవగానే మరలా దేవుని యొక్క ప్రేరేపణ కలుగుతూ ఉంటే ఆ యొక్క రాత్రి లేకపోతే గడిచిన వారంలో నేను సిద్ధపడిన వాక్యాన్ని ప్రక్కన పెట్టాలా, లేక ఈ యొక్క మాటలను మరి ముందుకు తీసుకువెళ్ళాలా అన్న ఆలోచనతో నేను కొద్దిసేపు తడపడాయించాను. కానీ చివరకు నా యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ప్రేరేపణ కలిగినది ఏమిటంటే, చెరసాల వంటి శ్రమలలో నుండి వారిని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి మరి దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఎవరు ఆ వ్యక్తిగతమైన పరిస్థితుల్లోంచి వెళుతున్నారు? ఎవరు ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి వెళుతూ ఉన్నారో దేవుడు ప్రత్యేకముగా వారితోనే సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో చెరసాలలో నుండి నేను వారిని విడిపించేదను, లేక బయటకు తీసుకొని వచ్చేదను, తప్పించేదను అనే మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాలంలో చెరసాలలో నుండి వెళ్ళిన వారిని కొంతమందిని చూద్దాం, చెరసాల వంటి శ్రమలలో నుండి వెళ్ళిన వారిని కొంతమందిని చూద్దాం. ఆ చెరసాలలో నుండి వెళుతున్న ఆ పరిస్థితులలో దేవుడు వారిని ఏ విధముగా విడిపించాడో కొన్ని విషయాలను మనము ఈ యొక్క ఉదయకాలంలో చూద్దాం. ఒక 3 సందర్భాలు మనకు కనిపిస్తాయి. దేవుని చిత్తమైతే సమయాన్ని బట్టి మరి 1, 2 మరి 3 తెలియదు, కానీ ఒక 3 సందర్భాలు అయితే ఉన్నాయి. మొదటిగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనం. వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. హల్లెలూయా. చెరసాలలో ఉన్నారు. ఎవరు వీరు? పౌలు, శీల. అసలు వీరు చెరసాలకు రావడానికి కారణం ఏమిటి?
ఏమైనా దొంగతనం చేశారా? ఏమైనా నేరం చేశారా? ఎవరినైనా హత్య చేశారా? ఏమైనా కాని పని చేశారా అంటే చేసినది ఏ తప్పు లేదు. వాళ్ళు చేసిన తప్పెల్లా ఏమిటయ్యా అంటే మనం ముందు వచనాల్లో కనిపిస్తుంది. ఈ యొక్క వీరు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచూ ఉండగా, మేము అనగా పౌలును తనతో పాటు ఉన్నవారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచూ ఉండగా, 16 చదవద్దండి, వద్దులేండి. ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచూ ఉండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక దెయ్యము పట్టిన ఒక చిన్నది, ఆ దెయ్యం పేరేమిటట? పుతోను అనే ఒక దెయ్యము పెట్టిన చిన్నది వచ్చి ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు వెళుతూ ఉంటే వారికి ఎదురు వచ్చి వారిని చూచి అంటుందట. కింద కొన్ని మాటలు కనిపిస్తాయి. వారిని చూచి అంటున్న మాటలు ఏమిటయ్యా అంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి. చాలండి, చాలా జాగ్రత్తగా వినండి. పుతోను అనే దెయ్యము పట్టిన ఒక చిన్నది వీళ్ళు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉంటే ప్రతిదినము కూడా అనేక దినములట ఏం చేసేదంటే వచ్చి, ఇదిగో వీరు దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క దేవుని బిడ్డలై ఉన్నారు, వీరు రక్షణ సువార్తను మీకు ప్రకటించు వారై ఉన్నారు అని ప్రతిరోజు కూడా ఈ యొక్క పౌలును అతనితో పాటు ఉన్న శీలను కొంతమందిని చూచి అది కేకలు పెడతా ఉన్నది. ఈమె బంధించబడి ఉన్నది. బంధించబడి ఉన్నప్పుడు ఈమె బంధించబడినది కదా అని చెప్పి తన యొక్క యజమానులు ఆమె ఎడల జాలి కలిగిన వాళ్ళై ఆమెను ఏ విధముగానైనా విడిపించాలి అన్న ఆలోచన లేక వాళ్ళు ఆమె సోది చెబుతూ ఉంటే దాని ద్వారా లాభం సంపాదించుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? లాభం సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కొంతమంది దేవుని నమ్మిన బిడ్డలు కూడా నామకార్థముగా ఉన్న వాళ్ళు సోదులు చెప్పించుకుంటున్నారు. మన సంఘంలో ఉండకపోవచ్చు కానీ నామకార్థంగా జీవించేవాళ్ళు లోకంలో దేవుని సన్నిధే ఇలాంటివే చాలా జాగ్రత్త సుమా. అవి ఏదో తాత్కాలికంగా మీకు 4 మాటలు చెప్పవచ్చేమో కానీ తాత్కాలికంగా మిమ్మలను ఏదో ఆదరణపరిచినట్టుగా కనిపించవచ్చేమో కానీ దాని వలన శాశ్వతమైన ఆదరణ, శాశ్వతమైన విడుదల దక్కదు. శాశ్వతమైన విడుదల వాటి వలన లేనే లేదు. పాత నిబంధన గ్రంథంలో ఇంకొక సౌలు కనిపిస్తాడు. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ సౌలుకే పాత నిబంధన గ్రంథంలో మరొక సౌలు కనిపిస్తాడు. ఆయన సోది చెప్పే కర్ణపిశాచము కలిగిన స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టాల్సింది పోయి దేవుని దగ్గరకు వెళ్ళాడు. దేవుడి దగ్గరకు వెళితే దేవుడు మాట్లాడనప్పుడు నాలో ఏమి లోపం ఉన్నదా అని చెప్పి వచ్చి పరిశీలన చేసుకొని ఉన్న పాపమును వదిలిపెట్టి తనను తను సరి చేసుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే బాగుండేది. కానీ ఏం చేశాడు తెలుసా? దేవుడు మాట్లాడట్లేదు కదా, ఏ యొక్క ఆదరణ దొరకట్లేదు కదా, ఏ విధమైన జవాబు రావడం లేదు కదా అని చెప్పి సోది చెప్పే స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. సోది చెప్పే స్త్రీ దగ్గరకు వెళ్తే ఆ స్త్రీ ఏదో మాట్లాడింది, సమూయేలును బయటకు పిలిపించింది. కానీ సౌలు చనిపోయిన తర్వాత ఆఖరలు ఏమని రాయబడి ఉంటుందండి బైబిల్ గ్రంథంలో? అతడు దేవునిని విడిచిపెట్టడమే కాక దేవుని యొద్ద విచారణ చేయక సోది చెప్పు కర్ణపిశాచము గల స్త్రీ కొరకు అతడు వెదికెను గనుక అతడు మరణమాయను అనే మాట ఉంటుంది. ఏమిటట? కర్ణపిశాచముల ద్వారా సోది చెప్పే స్త్రీ దగ్గరకు వెళ్ళడం ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయక సోది చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళడం వల్ల
అతడు మరణమాయను అనే మాట కనిపిస్తుంది మనకు. సౌలు ఆఖరిలో చనిపోయినప్పుడు. సరే, ఈ యొక్క దెయ్యము పట్టిన ఈ యొక్క పుతోనని దెయ్యము పట్టిన చిన్నది దినదినము కూడా సోదెతో లాభం తెచ్చి పెడతా ఉన్నది. ఎవరికి? యజమానులకు. వాళ్ళకి చాలా బాగుంది, చాలా ధనం వస్తుంది, చాలా ధనము వస్తుంది. ఎవరెవరో వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళో వస్తూ ఉన్నారు, చుట్టుప్రక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, దూర ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. అంత దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు భారీగానే ధనాన్ని కూడా తీసుకొస్తూ ఉండవచ్చు. ఎంత బాగుందో వీళ్ళకు, యజమానులకు. ఆ బిడ్డ ఏమైపోతాయే, ఆ బిడ్డ భవిష్యత్తు ఏమైపోతాయే, ఆ బిడ్డ ఎలా నాశనమైతే ఎందుకు? కొంతకాలానికి దాని చేత పీడించబడి రోగగ్రస్తురాలై మరణిస్తే వాళ్ళకెందుకు? వాళ్లకు కావలసింది ఏమిటయ్యా అంటే కేవలము డబ్బు మాత్రమే. చాలా జాగ్రత్త. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఎవరు చెప్పారన్నమాట? పౌలు గారు తిమోతితో అంటాడు, ఏమని? అయ్యా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష దేవుని నుంచి దూరం చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ధనాపేక్ష నిన్ను మోసగాడిగా చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ధనాపేక్ష నిన్ను అన్యాయస్తుడిగా చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ధనాపేక్ష బంధుత్వము ఎరగదు. ధనాపేక్ష అయిన వారిని, సహోదరులను, సహోదరులను ఎరగదు. సమస్త కీడులకు అది మూలము. ఏమైనా ఈ లోకములో ధనము సంపాదించుకొని శాశ్వత కాలం ఉంటామా? ఉండం. చాలామంది అనుకుంటారు, మేము ఈ రోజున బాగా సంపాదిస్తే రేపు మా తరాలకు ఉపయోగపడుతుంది అంటారు. ఎవరు చెప్పారు? కోట్లు సంపాదించిన వాళ్ళ బిడ్డలో అడుక్కు తింటున్న వారు లేరా? ఉన్నారు కదా. మరి ఎందుకు అన్యాయమైన పనులు, ఎందుకు అక్రమమైన పనులు, ఎందుకు దేవునికి వ్యతిరేకమైన పనులు? ఇక్కడ చూస్తే ఆ యజమానులు దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు సంపాదన చేస్తూ ఉన్నారు. ఈ దెయ్యము పట్టిన ఆ చిన్నది రోజు కూడా సోదె చెబుతా ఉన్నది. కానీ పౌలు శీలలు ఆ మార్గమందు వెళుతూ ఉన్నప్పుడు వచ్చి ఆ దెయ్యము పట్టిన ఆ చిన్నదే ప్రకటన చేస్తుంది. ఏమనంటే, ఇదిగో వీళ్ళు సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు లేక దాసులు. ఎవరికి తెలిసిందట? దెయ్యాలకే తెలిసినాయి. ఆమెలో ఉన్నది ఎవరో? దెయ్యం. ఆ దెయ్యం పట్టినా లేకపోతే ఆ దెయ్యాలకే తెలుసు ఆయన ఎవరో, ఆయన ఎట్టివాడో, ఆయన యొక్క శక్తి ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో వాటికే తెలుస్తున్నాయి. మనుషునికి మాత్రము అర్థం కావట్లా, మనుషునికి మాత్రము మారు మనసు కలగట్లా. ఆ దెయ్యాలు అలా దేవుని శక్తి తెలిసి కూడా అలాగే మారు మనసు లేకుండా ఉంటున్నాయి. మనుషులేమో కనీసం దేవుని శక్తి కూడా తెలుసుకోక మారు మనసు లేకుండానే ఉంటున్నారు, మారు మనసు లేకుండానే జీవిస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారముగానే జీవిస్తున్నారు. మనిషికి జీవితము ఇవ్వబడింది ఎందుకంటే కేవలం సుఖించడానికి కాదు, కేవలము సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి కాదు, దేవునిని స్తుతించుటకును, దేవునిని ఆరాధించుటకును, తనకు ఇవ్వబడిన సమయంలో దేవునిని వెంబడించి ఆరాధించుటకును, తద్వారా దేవునితో ఆ నిత్య లోకములో కలిసి జీవించుటకును మనిషికి ఏమివ్వబడింది? ఈ జీవితము ఇవ్వబడింది. కొన్ని సందర్భాల్లో కష్టముల ద్వారా వెళుతూ ఉన్నప్పుడు అనిపించవచ్చాము, ఎందుకు ప్రభువా ఈ జీవితం, ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ జీవితం? అసలు ఈ జీవితం అనేదే లేకపోతే ఏ బాధలు ఉండేవి కాదు కదా, ఏ కష్టాలు ఉండేవి కాదు కదా, ఏ నష్టాలు ఉండేవి కాదు కదా, ఏ ఇబ్బందులు ఉండేవి కాదు కదా అని అనిపిస్తుంది. కానీ ఈ కష్టాల మీద నుండి నువ్వు వెళ్ళి, ఈ నష్టముల ద్వారా నీవు వెళ్ళి వీటి మీద విజయమును పొందుకొని దేవునిని హత్తుకొని జీవించి పరలోక భాగ్యమును నీవు చేరుకున్నప్పుడు, పరలోకమును నీవు చేరుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది దేవుడు నీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడా అనేది. హల్లెలూయా. దేవుడు నీకు ఈ జీవితాన్ని, ఈ యొక్క ఆయుష్ను ఎందుకు ఇచ్చాడా అనేది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అదిగో పరలోక రాజ్యంకు వెళ్ళినప్పుడు, ప్రభువా
అసలు జీవితమే లేకపోతే బాగుండేది అనుకున్నానే, అసలు జీవితమే లేకపోతే నీ మహిమ నేను చూచేవాడినా, అసలు జీవితమే లేకపోతే నిన్ను నేను చేరుకునేవాడనా అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. కానీ కనుక మనము ఈ లోకంలో ఉన్నప్పుడు కేవలం మనం సుఖపరచుకోవడానికి కాదు, కానీ దేవునిని వెదకటానికి, ఆయనను స్తుతించడానికి మన సమయాన్ని వెచ్చించాలి. సరే, ఇక్కడ మనము ఈ యొక్క పుతోను అని దెయ్యం పట్టిన స్త్రీని చూస్తే ప్రతిరోజు కూడా వచ్చి పౌలు శీలలను చూచి కేకలు పెడుతుందట. సర్వోన్నతుని దేవుని దాసులయ్యా వీళ్ళు, మీకు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారు అనే విషయాన్ని ఆ యొక్క దెయ్యమే ప్రకటిస్తూ ఉంటే పౌలు వెనుకకు తిరిగి చూచి బహువ్యాకుల పడి, ఏమిటట, బహువ్యాకుల పడ్డాడు. దైవ సేవకుని యొక్క వ్యాకులత. దైవ సేవకునికి ఏం పని? దైవ సేవకునికి వ్యాకుల పడవలసిన అవసరం ఉన్నదా? దైవ సేవకునికి బాధపడవలసిన అవసరము ఉన్నదా? పౌలు గారు కూడా మరి ఒకప్పుడు ఆ రోమా ప్రభుత్వంలో ఆజ్ఞను పొందుకొని, తన యొక్క మతాధికారుల దగ్గర ఆజ్ఞను పొందుకొని సంఘమును చీల్చుటకును, సంఘములో దేవుని నమ్మిన వారిని చెరపట్టుటకును, వారిని చెరసాలలో వేయించుటకును అధికారము కలిగి గుర్రముల మీద తిరుగుతూ సౌలు వస్తున్నాడంటే 100 మంది పరుగులెత్తే అంత ఆధిక్యతలో నుండి ఇదిగో ఇలాంటి పరిస్థితులలోనికి పౌలు ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్నాడు. దేవునిని సరిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి పౌలు ఈ లోక సుఖభోగముల కన్నా దేవునిని వెంబడించడము గొప్ప భాగ్యము అని చెప్పి అతడు ముందుకు వచ్చాడు. హల్లెలూయా. ఈ దెయ్యము కేకలు పెడుతూ ఉంది, వ్యాకుల పడుతూ ఉన్నాడు. ఆ వ్యాకులత ఎందుకంటే ఒకప్పుడు మంచి స్థితే, కానీ ఇది దేవుడు ఇచ్చిన ఆ వ్యాకులత. దైవ సేవకునికి కొన్ని సందర్భాల్లో వ్యాకులత కలుగుతుంది, అది మీకు అర్థం కాదు. మీకు అర్థం కాదంటే కొంతమందికి అర్థం కాదు. దేవుని యొక్క సేవకునికి ఎంత వేదన ఉంటుందో కొన్ని సందర్భాల్లో. దేవుని యొక్క వాక్యము బోధించినప్పటికీ సరి అయిన నడతల్లో నడవని వారిని చూచినప్పుడు కానీ, దేవుని యొక్క సన్నిధానమును నిర్లక్ష్యం చేసేవారిని కానీ చూచినప్పుడు ఆ వ్యాకులత ఎంత ఉంటుందంటే ఆ స్థానంలో ఉన్న వారికే తెలుసు. నేను కూడా కేవలము సాధారణమైన ఒక సంఘమునకు వెళ్ళే విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు కన్నీళ్లు పెట్టడం చూశా. మన సంఘం కాదు కానీ చాలా పెద్ద సేవకుడు సంఘమును చూచి కన్నీళ్లు పెట్టడం చూచా. నేను అనుకున్నాను, చాలా తప్పుగా అర్థం చేసుకున్నా, ఈ సేవకుడు ఎందుకు ఎంతగా కన్నీరు గార్చాల్సిన అవసరం ఏంటి? సంఘం నిండలేదని బాధపడుతున్నాడా అని అనుకున్నా. సంఘంలో ప్రజలు ఎక్కువ రాలేదని బాధపడుతున్నాడా అని చెప్పి నేను కూడా చాలా అపార్థం చేసుకున్నా. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ బోధించే వేదిక మీద నన్ను నిలవబెట్టాడో, ఎప్పుడైతే ఆ భారాన్ని నా యొక్క మనసులో పెట్టాడో, ఎప్పుడైతే ఆ భారము నుండి నేను వెళుతూ ఉన్నానో, నాకు అర్థమైనది విషయం ఏమిటయ్యా అంటే అది దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత. ఆ వ్యాకులత దేనిలోంచి వస్తుందంటే దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలో నుండి ఆ వ్యాకులత వస్తుంది. మీరు అనగా విశ్వాసులు, వాళ్ళు వర్ధిల్లితే సేవకుడికి ఏమి వచ్చేదేముండదు. వాళ్ళు మంచి స్థితిలో ఉంటే సేవకుడికి వచ్చేదేముండదు. వాళ్ళు బాగా ఉన్నత స్థితిలో ఉంటే సేవకునకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వనగూరేదేముండదు. ఇంకా ఆ సేవకుడు తన యొక్క పనులను వదిలిపెట్టుకొని, తన యొక్క ఆ వ్యక్తిగతమైన పనులను వదిలిపెట్టుకొని విశ్వాసుల దగ్గరకు వచ్చి వ్యాకుల పడటం తప్ప తనకి ఏ విధమైన లాభం లేదు. అయినా ఎందుకో తెలుసా ఆ యొక్క వ్యాకులత, ఎందుకో తెలుసా బాధ అంటే, ఇదిగో దేవుడిచ్చిన బాధ్యతను నేను పట్టుకొని బోధిస్తూ ఉన్నప్పుడు, వీరిని దేవుని యొక్క రాజ్యమునకు నడిపించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు, అయ్యో వీరు లోబడటం లేదే, అయ్యో వ్యతిరేకముగాను లేకపోతే ఎదురు తిరిగేవారుగాను ఉన్నారే. మోషేగాడు ఒకనొక సందర్భంలో అంటాడు, ప్రభువా ఈ వేదన నేను పడలేకపోతున్నాను ప్రభువా, ఎందుకు ప్రభువా, నన్ను తీసేసుకోరాదు ప్రభువా,
ఎందుకు ప్రభు ఇంత జనాంగాన్ని నడిపించలేకపోతున్నాను ప్రభు, ఎందుకు అంతటి వ్యాకులత?